ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభు వారి నామంలో మరి మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో వందనాలు చెల్లిస్తున్నాను. మరి మన జీవితంలో మనము చాలాసార్లు దేవుని స్వరానికి తర్వాత మరి సైతాను స్వరానికి మనం ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో ఏది దేవుని స్వరము, ఏది మానవ స్వరము అనేది మనము మర్చిపోతూ ఉంటాం. మీరు చూసినట్లయితే చాలాసార్లు సైతాన్ స్వరం కూడా మానవుని స్వరం లాగే వినపడుతూ ఉంటుంది. కొన్నిసార్లు సైతాను మానవుని ఉపయోగించుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని స్వరము ఒకవేళ మనకి ఏదైనా చెప్పినప్పుడు, దేవుని వాక్కు మనకి ఏదైనా చెప్పినప్పుడు మనం ఎలాగా ఆ యొక్క వాక్కుని అర్థం చేసుకోగలుగుతాం, అది దేవుడి నుంచి వచ్చింది అని మనం ఎలాగా గుర్తుపెట్టుకోగలుగుతాం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మొదటిగా దేవుని వాక్కు మన దగ్గరికి వచ్చినప్పుడు నది వలె సమాధానము మనకు అనిపిస్తుంది. బయటికి ఎంత గందరగోళంగా ఉన్నా, బయటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా కానీ దేవుని స్వరము మనల్ని కామ్ చేస్తుంది. దేవుని స్వరము మనల్ని నెమ్మదిపరుస్తుంది. దేవుని స్వరము మనకు సమాధానం ఇస్తుంది. సో ఆ ఇన్నర్ పీస్, ఆ ఇంటర్నల్గా బలంగా ఇది దేవుని నుంచి వచ్చింది ఇది అనే మనస్సాక్షిని మనం కలిగి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఒకవేళ దేవుని స్వరము మనల్ని నెమ్మదిపరుస్తుంది. అదే ఒకవేళ సైతాన్ నుంచి వచ్చిన స్వరం అయితే మనకి దాని గురించిన గందరగోళం మనకు ఏర్పడుతుంది. చాలా గందరగోళంగా ఉంటుంది. అది మనకు ఒకవేళ నచ్చిందనుకో, నచ్చినా కూడా అది మనకి చాలా గందరగోళంగానే ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క స్వరాల తేడాని మనం గుర్తించుకోవాలి. ఆ ఇన్నర్ పీస్ అనేది, శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ శాంతి మన హృదయాలను ఏలుచుండినప్పుడు మనకి ఎవరు మన వాళ్ళైనా, ఎవరు మన వాళ్ళు కాకపోయినా, ఎవరు మన పక్షాన ఉన్నా, ఎవరు మన పక్షాన లేకపోయినా మనం ఎంతో సమాధానంగాను ఎంతో సంతోషంగాను ఉండడానికి అవకాశం ఉంది. అలాగే దేవుని స్వరం మన దగ్గరికి వచ్చితే మనం మొదట ఇష్టపడకపోయి ఉండొచ్చు, కానీ ఆయన స్వరము మనల్ని కన్విక్ట్ చేస్తుంది. మనల్ని ఆ యొక్క స్వరానికి లోబడే హృదయాన్ని మనకు అనుగ్రహించే పరిస్థితిని దేవుడు తీసుకొని వస్తాడు. మన కన్విక్షన్ వచ్చేస్తుంది. నేను తప్పు చేస్తున్నానేమో, దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి నేను దేవునికి లోబడాలి అనే ఒక కన్విక్షన్లోనికి మనం వెళ్తాం. అదే సైతాన్ స్వరము కన్ఫ్యూజన్లోనికి తీసుకెళ్తుంది. టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఈ మధ్యలో మనము ఇక్కడ కొనండి, ఇక్కడే కొనండి, ఇక్కడే కొనండి, ఇక్కడే తీసుకోండి, ఇది చాలా లాభం, అది చాలా లాభం, ఇది చాలా మంచిది, చాలా చెడ్డది, ఇలాగా చెప్తూ ఉంటారు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, చాలా కన్ఫ్యూజన్ చేత మనం నింపబడతాం. కానీ దేవుని స్వరం ఇట్ కామ్స్ ఆల్ ద సౌండ్స్. ఆ ప్రతి స్వరాన్ని ఆపగలిగిన కామ్నెస్ని దేవుడు స్వరం మనకిస్తుంది. అలాగే దేవుని స్వరము మనకు వినపడినప్పుడు ఇట్ నెవర్ డిస్కరేజెస్ అస్, ఇట్ విల్ నాట్ డిస్కరేజెస్ అస్. మనం డిస్కరేజ్లోనికి వెళ్ళము. మనకు డబ్బులున్నా డబ్బు లేకపోయినా, పేరున్నా ప్రఖ్యాతులున్నా, తింటామా తినమా ఏమీ కాదు. ఆయన చిత్తం చేయాలనే ఒక ఆశ మన హృదయాన్ని ఏలుతూ ఉంటుంది. అది మనల్ని డిస్కరేజ్ చేయదు. ఎన్నోసార్లు ఎన్నో నిరాశలు నిస్పృహల్లో వెళ్ళినప్పుడు కూడా నేను చేసిన తప్పు అని నాకు ఎప్పుడు అనిపించదు. ఆయన స్వరానికి నేను లోబడినాను. ఆయన పిలిచినప్పుడు నేను రాలేకపోయినా తర్వాత నేను వచ్చాను. కాబట్టి నేను చేసేది దేవుని చిత్తానుసారం అనే ఒక ఎంకరేజ్మెంట్ని దేవుడు నాకు ఇస్తాడు. సమస్తాన్ని నేను చేసిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో అని పౌలు గారు అంటారు. కాబట్టి మనం ప్రతిదీ పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దేవుని యొక్క స్వరము ఆయన స్వరానికి లోబడినట్లుగాను, ప్రతి పరిస్థితిని మనకు అనుకూలపరిచినట్లుగాను ఆయన నడిపిస్తాడు.
ఆయన నడిపిస్తాడు. ఆయన ముందు నడుచుచున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఆయన మనతో పాటు ఏ పరిస్థితిలోనై కూడా ఆయన అడుగు వేస్తాడు, మన ముందు ఆయన నడుస్తున్నాడు అని. అదే సైతాను స్వరము. మన ముందు నడవడు, మనల్ని తోసేస్తాడు. ఆ పరిస్థితిలోనికి మనల్ని నెట్టివేస్తాడు. ఆ పరిస్థితిలో నుంచి మనము బయటికి చాలని పరిస్థితిని మనకు కల్పిస్తాడు. నెట్టివేయబడేది సైతాను స్వరం, నడిపించేది దేవుని స్వరం. కాబట్టి దేవుని స్వరానికి, మానవుని స్వరానికి, లేదా మన ఇంటర్నల్గా మనకు వచ్చే ఆ యొక్క ఆశలతో కూడినటువంటి స్వరాలకి మనం తేడా కనుక్కోవాలి. కొన్నిసార్లు ప్రేమించిన వ్యక్తుల ద్వారా, లేదా తల్లిదండ్రుల ద్వారా, లేదా మనల్ని అభిమానించే వ్యక్తుల ద్వారా కూడా మనం వేరే దారిలోనికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, పేతురుని మనం చూసినట్లయితే యేసుప్రభు వారు మరణించడం ఆయనకి ఇష్టం లేదు, యేసుప్రభు వారు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి పేతురు అంటారు, నువ్వు ఆ సిలువ ఎక్కకూడదు, నీకు ఆ మరణం రాకూడదు అని. యేసుప్రభు వారు దేవుడు కనుక, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు కనుక ఆయన పేతురు స్వరాన్ని గుర్తించి ప్రేమతోనే పేతురు ఒకవేళ చెప్పిండొచ్చు, సైతానా నా వెనక్కి పో అంటాడు. కాబట్టి కొన్నిసార్లు సైతాను స్వరము మనల్ని కంఫర్ట్గా నడిపించే దిశగా, లేదా మనల్ని భద్రత అనుగ్రహించే వాళ్ళ దిశగా, వాళ్ళ ద్వారా కూడా మనల్ని మాట్లాడవచ్చు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు నువ్వు ఇది చేయలేవు, ఇది చేయలేవు, ఇది చేయలేవు అని చెప్పేది సైతాను స్వరము, మానవుల స్వరము, మన శ్రేయోభిలాషుల స్వరము. నువ్వు చేయగలుగుతావు అని చెప్పేది దేవుని స్వరం. కాబట్టి దేవుని స్వరానికి లోబడ్డానికి దేవుడు మనకు సహాయం ఇచ్చునుగాక. అలాగే మన దేవుని స్వరము ఒక్కసారి కాదు, నువ్వు ఎన్నిసార్లు అడిగినా మనకి అష్యూరెన్స్ ఇస్తుంది. గిద్యోను అది దేవుడు తనను యుద్ధానికి వెళ్ళమంటున్నాడు, ఆ ప్రజలను రక్షించడానికి నీకు సామర్థ్యం ఉంది అని దేవుడు చెప్పినప్పుడు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు దేవుని పరీక్షించి నాకు అష్యూరెన్స్ ఇవ్వమని అడుగుతాడు. సో గాడ్స్ వాయిస్ విల్ గివ్ యూ అష్యూరెన్స్, బట్ మ్యాన్స్ లేదా సైతాన్ వాయిస్ మనకి ఎప్పుడు అష్యూరెన్స్ ఇవ్వదు. తర్వాత ఫ్రైటెన్స్ అంటే మనల్ని భయపెట్టేస్తుంది, మనల్ని భయపెడుతుంది. దేవుని వాక్కు మనకు అష్యూరెన్స్ ఇస్తుంది. అలాగే దేవుని వాక్కులో దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకు కావలసిన బలము ఆయన దయచేస్తాడు, మనకు కావలసిన శక్తిని ఆయన ఇస్తాడు, మనకు కావలసిన వనరులను ఆయన ప్రొవైడ్ చేస్తాడు, మనకు కావలసినటువంటి ఓపికని దేవుడు మనకిస్తాడు. ఓపిక లేని వ్యక్తులకి ఆయన చిత్తం చేయడానికి ఓపిక అనుగ్రహించగలిగిన శక్తి ఆయన స్వరానికి ఉంది. ఆయన స్వరము అరణ్యంలో లేళ్లను ఈనచేస్తుంది అని ఉంది. కాబట్టి ఆయన స్వరం అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని స్ట్రెంగ్తన్ చేస్తాడు, బలహీనులను చేయడు. అలాగే దేవుని స్వరము ఏ రోజు ఎవరి ద్వారా మనకు వచ్చినా, లేదా దేవుని వాక్కు ద్వారా మనకు వచ్చినా, లేదా మనలో నుంచి ఆయన మనతో మాట్లాడినా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ఆయన స్వరం అనేది ఇట్ హీల్స్ అస్. ఇట్ కెన్ హీల్స్ ఆల్ అవర్ వూండ్స్. ఇట్ కెన్ హీల్స్ ఆల్ ద రిప్రోచెస్. ఇట్ కెన్ హీల్స్ ఆల్ ద వూండ్స్ ఆఫ్ అవర్ హార్ట్. ఇట్ నెవర్ హర్ట్స్. ఇట్ నెవర్ హర్ట్స్. దేవుని వాక్కు మనల్ని ఎప్పుడు హర్ట్ చేయదు. కానీ చాలాసార్లు మానవుల వాక్కు, మానవుల మనస్సు లేదా మానవుల పలుకు మనల్ని హర్ట్ చేస్తుంది. సో అది హర్ట్ చేసినట్లుగా ఉన్న దేవుని వాక్కు నుంచి మనల్ని హీల్ చేసేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, చాలాసార్లు మనం ఎవరి స్వరం వింటున్నాము? దేవుని స్వరం వింటున్నామా? మనుషుల స్వరం వింటున్నామా? మనుషులకు లోబడుతున్నామా? దేవునికి లోబడుతున్నామా అనే దాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత దేవుని స్వరము మనకు ఆశను చిగురింపజేస్తుంది, హోప్నిచ్చేదిగా ఉంటుంది. మానవుని స్వరము మనకు నిరాశను కలగజేసేదిగా ఉంటుంది, నిరాశను కలగజేస్తుంది. దేర్ వోంట్ బి ఎనీ ఫ్యూచర్. మరి మనకి ఏ ఫ్యూచర్ ముందు ఉంచడు. కానీ దేవుని స్వరానికి మనం లోబడినప్పుడు నిరాశలో ఆయన ఆశ ఇస్తాడు, చీకటిలో ఆయన వెలుగు ఇస్తాడు.
కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క స్వరము కైండ్గా ఉంటుంది, దయగా ఉంటుంది, జాలిగా ఉంటుంది. సైతాను స్వరము క్వశ్చనబుల్గా ఉంటుంది, మనము డౌట్ పడేగా ఉంటుంది, మనం కక్ష పెంచుకునేదిగా ఉంటుంది, క్రూయల్గా ఉంటుంది. దేవుని స్వరాన్ని మనం ఆలకించాలని, అలాగే ఆయన స్వరము నెవర్ బీ ఎ హార్ష్, నెవర్ బీ ఎ క్రూయల్, నెవర్ బీ ఎ క్వశ్చనబుల్, నెవర్ బీ ఎ రిప్రోచబుల్. అది మనకు నిందను కలగజేసే విధంగా మాట్లాడేది కాదు. కాబట్టి ఇట్ ఈజ్ జెంటిల్. ఆయన స్వరము చాలా జెంటిల్గా, చాలా సెన్సిటివ్గా కూడా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నెట్టేవాడుగా ఉండడు, ఆయన నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి దినాన ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉంటున్నారో, ఎవరైతే దేవుని స్వరానికి సైతాను స్వరానికి తేడా తెలుసుకోలేక వెళ్ళిపోతున్నారో, దేవుని స్వరానికి లోబడే హృదయాన్ని, ఆయన స్వరాన్ని వినగలిగిన చెవులని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేర్ ఎవాంజలిన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.